అవి ప్రభుత్వం కట్టించిన భవనాలు, కానీ వాటి చుట్టూ ఎప్పుడూ రాజకీయ వివాదమే. అందుకు కారణం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆ ప్రభుత్వ భవనాలకు మాజీ సీఎంకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? మరే లేదు, వాటిని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కట్టించారు. అదే అసలు వివాదానికి కారణం. ఇందుకు అంత వివాదం అవుతున్న ప్రభుత్వ నిర్మాణాలేంటి? ఆ వివాదంలో జనసేనానిపై వైసీపీ నేతలు ఎందుకు మండిపడుతున్నారు? డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే రిషికొండ ప్యాలెస్ అంశం మళ్లీ తెరపైకి వచ్చిందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మొదలుపెట్టిన రిషికొండ భవనాల నిర్మాణం ఇప్పటికీ రాజకీయ విమర్శలకు మూలమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. వైసీపీ అధికారంలో లేదు. ఇంకా సమస్య ఏంటి అనుకుంటున్నారా? జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఉమ్మడి విశాఖ జిల్లాలోని రిషికొండ చుట్టూ ఉన్న పాత టూరిజం భవనాలను తొలగించి వాటి స్థానంలో కొత్త నిర్మాణాలు మొదలుపెట్టారు. ఆ నిర్మాణాలు పూర్తయిన తర్వాత వాటిని ప్రభుత్వ అవసరాల కోసం వాడుకోవాలి అనేది నాటి ప్రభుత్వ లక్ష్యం. ఎప్పుడైతే రిషికొండలో కొత్త భవనాల నిర్మాణం మొదలైందో అప్పటి నుంచి రాజకీయ విమర్శలకు వేదికగా మారింది. నాటి ప్రభుత్వం రిషికొండను నాశనం చేసింది అంటూ అప్పటి ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు విమర్శలు చేస్తూ వచ్చాయి. రిషికొండను పర్యావరణ అనుమతులు లేకుండానే తవ్వేస్తున్నారు, అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు అంటూ నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేక రకాల విమర్శలు చేశారు. రిషికొండ పర్యటన పేరుతో పెద్ద హంగామా సృష్టించారు. అవి ప్రభుత్వ భవనాలని ఓవైపు నాటి పెద్దలు చెబుతున్నా వినిపించుకోలేదు. ప్రధాని, రాష్ట్రపతి వంటి ప్రముఖులు విశాఖలో బస చేయాలనంటే సరైన వసతి లేదని, రిషికొండ భవనాలు వారి విడిదికి వాడుకోవచ్చని అప్పట్లో ప్రభుత్వం చెప్పింది. అయితే 3 రాజధానుల అంశాల్ని జగన్ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చాక విశాఖను పరిపాలనా రాజధాని అంటూ ప్రకటించారు. పరిపాలనా రాజధానిలో సీఎం నివాసం ఉండడానికి ఆ భవనాలు అనుకూలమని అప్పటి ఉన్నతాధికారులు తేల్చి చెప్పారు. దీంతో ఈ అంశం కాస్త ప్రతిపక్షాలకు ఎన్నికల అజెండాగా మారింది. ఎన్నికలైన తర్వాత వైసీపీ ఓడిపోయినా రిషికొండ చుట్టూ రాజకీయం మాత్రం మారలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రస్తుతం సీఎం చంద్రబాబుతో పాటు కూటమి ఎమ్మెల్యేలు రిషికొండ ప్యాలెస్లను గతంలో సందర్శించారు. అయితే మళ్లీ జగన్ వారికి టార్గెట్ అయ్యారు. రిషికొండ ప్యాలెస్ లో ఇటాలియన్ మార్బుల్స్, లక్షలు విలువ చేసే ఫ్యాన్లు, బాత్ టబ్బులు అంటూ ప్రచారం చేశారు. ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి తన ఆనందం కోసం 500 కోట్ల ప్రజాధనం వృధా చేశారని తేల్చి చెప్పారు. ఈ భవనాలను ఎలా వినియోగించుకోవాలో చెప్పాలంటూ గతంలో సీఎం చంద్రబాబు కూడా సలహాలు ఇవ్వండి అంటూ ప్రజల్ని కోరారు. ఈ మధ్యకాలంలో తాత్కాలికంగా ఈ అంశం సద్దుమణిగింది. అయితే తాజాగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి రిషికొండ భవనాలను సందర్శించారు. అంతేకాదు ఈ భవనాల్లో పెచ్చులు ఊడి వర్షపు నీరు లోపలికొస్తోంది అంటూ చెప్పుకొచ్చారు. రిషికొండలో టూరిజం భవనాలు ఉన్నప్పుడు ప్రతి ఏటా 7 కోట్ల ఆదాయం వచ్చేది అని, ఇప్పుడు ఏటా ₹1 కోటి ప్రజాధనం వృధా అవుతోందని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ భవనాలను సద్వినియోగం చేసే విషయంపై నివేదిక ఇవ్వాలని 3 మంత్రులతో కమిటీ వేశారు. ఇదిలా ఉంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్టు రిషికొండ ప్యాలెస్ లో పెచ్చులు ఊడి వర్షం పడుతోంది అనే ఆరోపణలపై వైసీపీ సోషల్ మీడియా పోస్ట్ మార్టం మొదలుపెట్టింది. అవి సహజంగా ఊడిన పెచ్చులా లేవని, అదంతా స్క్రిప్టులో భాగమంటూ వైసీపీ సోషల్ మీడియా సైన్యం పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తోంది. మరోవైపు 2017లో జరిగిన సుగాలి ప్రీతి హత్య విషయం మరోసారి తెరపైకి వచ్చింది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే ఈ హత్య జరిగింది. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ఈ హత్యను పవన్ కళ్యాణ్ సీరియస్ గా తీసుకోలేదు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక మాత్రం సుగాలి ప్రీతి హత్యపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రభుత్వం సుగాలి ప్రీతి హత్యకు కారణమైన వాళ్లను కాపాడుతోంది అంటూ గళం విప్పారు. తమ అధికారంలోకి రాగానే మొదట ఈ కేసును పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది. అయినా ఇంతవరకు ఈ కేసు ముందుకు కదల్లేదు. దీంతో వైసీపీతో పాటు సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ తీరుపై విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలను పక్కదారి పట్టించేందుకు పవన్ కళ్యాణ్ రిషికొండ భవనాలపై రాజకీయం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద గత ప్రభుత్వం రిషికొండకి బోడిగుండు కొట్టింది అని విమర్శలు చేస్తున్న కూటమి ప్రభుత్వం ఆ భావనలను ఉపయోగించుకుంటుందా, లేదంటే అవి అవసరమైన సందర్భంలో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిపై విమర్శలకు ఉపయోగించుకుంటుందా అన్నది వేచి చూడాలి.